అగ్రి ఇన్పుట్ డీలర్స్ ఎంప్లాయీస్ ఖమ్మం భద్రాద్రి జిల్లా అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో టోర్నమెంట్ విజేతగా భద్రాచలం కింగ్స్ జట్టు విజయం సాధించింది. రన్నరప్గా ఖమ్మం అగ్రి ఎంప్లాయీస్ జట్టు 2వ స్థానంలో నిలిచింది. విజేతలకు టోర్నమెంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన భద్రాద్రి కింగ్స్ జట్టుకు భద్రాచలం జిల్లా అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ 25,116 రూపాయలు మరియు ఖమ్మం జిల్లా అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లఖండం నాగేంద్రరావు స్వయంగా 10,116 రూపాయలు అందజేశారు. 2వ స్థానంలో నిలిచిన ఖమ్మం అగ్రి ఎంప్లాయీస్ జట్టుకు ఖమ్మం భద్రాద్రి ఖమ్మం జిల్లా అసోసియేషన్ 5,116 నగదు బహుమతిని విజేతలకు అందజేశారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన భద్రాద్రి కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాజేష్ కు అగ్రి ఎంప్లాయీస్ అసోసియేషన్ బాధ్యులు గుజ్జ అనిల్ పోటు శ్రీధర్ 1,116 నగదు బహుమతిని అందజేశారు. కాగా ఉల్లాసంగా సాగిన అగ్రి ఇన్పుట్ డీలర్స్ ఎంప్లాయీస్ క్రికెట్ పోటీల నిర్వహణలో కెరటం న్యూస్ ఛానల్ ప్రత్యేక మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. మ్యాచ్ల నిర్వహణను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ లైవ్ కవరేజ్ ని అందించి అందరూ మన్ననలు ఆదుకుంది. అధ్యక్షులు కాబట్టి మీరు మీ చేతుల మీదుగా వారిని ఆశీర్వదించి ఈ యొక్క ఫైనల్ లోకి మీరు స్వాగతించాల్సిన కోరుతున్నాం. ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని మీరు క్రీడాకారులు పరిచయం చేసుకోండి. మా పక్కలకి క్రీడాకారులంతా కూడా చప్పట్లతో క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలి. తోటి క్రీడాకారులకి వాళ్ళు హ్యాపీగా టోర్నమెంట్ విజయవంతం చేసి కీలకమైనటువంటి దశ ఫైనల్ కి రావడం జరిగింది. ఈ ఫైనల్ లో మీరు మంచి క్రీడా స్ఫూర్తితోటి మీ ప్రతిభతో గెలవాలని గర్వంతో మీరు కప్పిస్తున్నారని. ఇప్పుడు ఇక్కడ 2 జట్లలో ఏదో ఒక ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఇంత విజయవంతం చేసినందుకు మా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి దయచేసి 2 నిమిషాలు కేటాయించండి. 2 నిమిషాలు కేటాయించండి ప్లీజ్. దీనికి సంబంధించి మా భద్రాచలం ఖమ్మం జిల్లా బాధ్యుల సమక్షంలో టాస్ వేయడం జరుగుతుంది. టాస్ తీసుకోండి సార్. ఒక నిమిషం 1 2 3 అన్నప్పుడు ఆడి 2 టీంలు మిగిలినాయి. ఒకటేమో భద్రాద్రి టీము, ఒకటేమో ఖమ్మం టీం నుంచి పెస్టైడ్స్, అది ఖమ్మం జిల్లా టీం నుంచి, ఒకటి భద్రాద్రి టీం నుంచి. ఎవరు గెలిచినా కానీ అందరూ మన గెలిచినట్టే, అదేనా ఇదేనా మందే. దాని గురించి ఏమి ఇది కాకుండా మంచిగా ఆడి సుఖంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, ఇప్పుడు 2 బ్యాచ్లు ఫైనల్కి వచ్చినాయి. ఉదయం నుంచి కూడా మరి బాగా శ్రమ కోర్చి మరి నాగేంద్ర గారు చెప్పినట్టు మంచి 37 డిగ్రీల ఎండలో కూడా మరి ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆడినటువంటి సోదర క్రీడాభిమానులకు, క్రీడాకారులకు కూడా ముందుగా నమస్కారాలు. ఈ క్రీడలు అనేవి మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికే కాకుండా అనేక ప్రాంతాల వారి మధ్యలో స్నేహ సంబంధాలను పెంపొందించడానికి ఉపయోగపడేటివి. సహజంగా 2 బ్యాచ్లు తలపడ్డప్పుడు ఒక బ్యాచ్ విజయ అవకాశాలు ఉంటే ఒక బ్యాచ్ ఓడిపోతుంది. అయినా విజయాన్నైనా ఓటమినైనా సమానంగా స్వీకరించి గెలపటంలో మనకు సహజం అనే రీతిలో వ్యవహరిస్తూ అందరూ సోదరభావంతో ఈ యొక్క క్రీడలలో పాల్గొని ఒకవేళ ఇప్పుడు ఓడిపోయినట్టయితే మళ్ళొక అవకాశంలో విజృంభించి గెలవాలని కోరుకోవాలి. అలాగే ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని మనం ప్రతి సంవత్సరం కూడా కొనసాగించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎండలు మొదలక ముందే సంక్రాంతి ఆ టైంలోనే నిర్వహించుకున్నట్టయితే మనకు ఇంకా ఉత్సాహంగా మనం పాల్గొని చాలా ఆనందంగా గడపవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ క్రీడా స్ఫూర్తిని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తూ మనము ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అగ్రి ఎంప్లాయీస్ కానీ, డీలర్లు కానీ ప్రతి క్రీడలోనూ గెలుపోవడం సహజం. గెలుపు అనేది గెలిచిన వాళ్ళకైతే ఓటమి చెందిన వాళ్ళకి మరో అవకాశంగా ప్రయత్నించడానికి వేదిక అంటారు. కాబట్టి గెలుపోవడంలో సహజం. కాబట్టి
మనం ప్రతి మ్యాచ్ లో ఇప్పుడు ఈ రోజు మొత్తం 7 మ్యాచ్లు నిర్వహించుకున్నాం. 7 మ్యాచ్ల్లో కూడా ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సి ఉందని చెప్పి కమిటీ వారు నిర్వహించారు అసోసియేషన్ వారు. దానికి సంబంధించి మొట్టమొదటి మ్యాచ్ లో అగ్రి నైట్స్ వర్సెస్ సీడ్స్ లెజెండ్స్ సంబంధించి జరిగిన మొట్టమొదటి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా గౌతమ్ 25 బాల్స్ లో 34 రన్స్ కొట్టి మ్యాచ్ విజయం చేశారు. సెకండ్ మ్యాచ్ లో అంబియన్స్ వర్సెస్ అబ్దుల్ కలాం మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎం శ్రీనివాస్ 7 బాల్స్ లో 8 రన్స్ కీలకంలో 2 వికెట్లు తీశారు. శ్రీనివాస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సెకండ్ మ్యాచ్ లో. థర్డ్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా రాజేష్ మళ్ళీ రాజేష్ జట్టు జై కిసాన్ జరిగిన మ్యాచ్ లో మ్యాన్ మ్యాచ్ గా మోహన్ 15 బాల్స్ లో 27 రన్స్ చేసి జట్టు విజయాలు మోహన్ వేదిక మీద అవసరం కోరుతున్నాం. జరిగింది ఫైనల్ సెమీఫైనల్ మ్యాచ్ ఇది. ఇక్కడ నువ్వా జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా అంటే తన జట్టు కోసం గెలుపు కోసం శ్రీనివాస్ 20 బాల్స్ లో శ్రీనివాస్ ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అత్యంత ఉత్కంఠగా భరితంగా జరిగినటువంటి భద్రాద్రి ఆంధ్రోస్ అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం జట్టు అట్లాగే భద్రాద్రి కింగ్స్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినటువంటి శ్రీనివాస్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఇక చివరిగా మనంలో ఎంతో ఆసాధారణ పాత్ర పోషించిన వ్యక్తిగా ఎవరైనా మనం ఆసక్తిగా చూస్తాం. ఈ కాలం ముందు చూసాం. ఆయన ఎవరో కాదు, మిస్టర్ రాజేష్. రాజేష్ గంట 13వ నెంబర్ బాగా గుర్తు. ఇప్పుడు రన్నర్స్ విన్నర్స్ సంబంధించి కీలకమైనటువంటి ఘట్టాన్ని మనం చేరుకున్నాం. దీనికి సంబంధించి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రామయ్య గారిని కోరుతున్నాం. సంబంధించి దాదాపు 300 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొని వేరే గారు అట్లాగే డాక్టర్ యుగేంద్ర గారు వారి యొక్క సంస్థలతో పొద్దున ప్రారంభించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి వారికి ఆడినటువంటి అగ్రెసివ్ ఉన్న టీం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మేము ఉదయం 8 గంటల ఇక్కడే ఉన్నాం. ప్రొఫెషనల్లీ క్రీడాకారుడుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దే ఆర్ లుకింగ్ లైక్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. మనవాళ్ళు కొంచెం ఏజ్గా ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే చాలా స్ఫూర్తిని ప్రదర్శించారు. వీళ్ళని ఇంకా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే బలవంతులతో బలహీనులు పోరాడి విజయం వంచులు తాగడం అనేది గెలుపన్నట్టే. కాబట్టి ఖమ్మం జట్టుని ప్రథమంగా వచ్చి మొమెంటం తీసుకోవాల్సిన కోరుతున్నాను. మేయర్గా జరిగింది
థ్యాంక్ యూ